హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో ఈ మధ్య కాలంలో క్యూట్ లవ్ స్టోరీస్ అనేది రీసెంట్గా చిన్నగా స్టార్ట్ అవుతూ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. అలాగా క్యూట్ లవ్ స్టోరీ, అలాగే ఎమోషన్ కూడా యాడ్ చేశారు. సో అదే సత్య మూవీ. సో సత్య మూవీకి సంబంధించి టీజర్ కూడా వచ్చింది, రెస్పాన్స్ కూడా బాగుంది. సో ఈ టీంకి సంబంధించిన హీరో అండ్ హీరోయిన్ నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి అమరీష్ అలాగే ప్రార్థన వాళ్ళిద్దరు ఉన్నారు, అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. యా, సూపర్ ఫైన్. సో ఐ థింక్ మీరు కూడా ఆ ఫేస్లో గ్లో అనిపిస్తుంది. సో ఐ థింక్ చాలా బాగున్నట్లే ఉన్నారు. నేను టీజర్ చూసినప్పుడు అయితే నిజంగా ఒక బేబీ 2 అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపించిందా? లేదు, బట్ ఇట్ మైట్ బి సిమిలర్ ఉండొచ్చు. ఓకే, చూద్దాం. బట్ అంటే దీంట్లో ఎమోషన్ కూడా యాడ్ చేశారు కదా. సో ఫాదర్ ఎమోషన్ కూడా ఉంది కాబట్టి బేబీ మూవీలో ఓన్లీ ఒక స్కూల్ నుంచి లవ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది, బట్ దీంట్లో ఎమోషన్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఐ థింక్ ఇది డబల్ బ్లాక్ బాస్టర్ అవుతుందేమో అనుకుంటున్నా. సో మీ యాక్టింగ్ కూడా దాంట్లో చాలా బాగుంది. సో ఐ థింక్ తెలుగులో మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా. సో మరి తెలుగు ఎలా? తెలుగు నాన్న వచ్చి హైదరాబాద్, శ్రీశైలం, నెల్లూరు, మా అమ్మ వచ్చి చెన్నై. ఓకే, సో 2 ఐస్. శ్రీశైలం అంటే పక్క రాయలసీమ మీరు. ఓకే, బట్ ఐఎమ్ ఆల్సో అనంతపూర్ కాబట్టి ఇద్దరం సీమ కాబట్టి ఐ థింక్ మీకు తెలుగు బాగా వచ్చని అనుకుంటున్నా. ఓకే, అయితే మీకు తెలుగులో బాగా నచ్చిన హీరో ఎవరు? చాలా మంది ఉన్నారు, ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరంటే నాని గారు, అల్లు అర్జున్ గారు. చాలా అయితే అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. ఐ లవ్ దిస్ స్టైల్స్ అన్నమాట. ఓకే, బట్ ఈ టీజర్ మీకు ముందు స్టోరీ ఇలా రీమేక్ అని చెప్పినప్పుడు, తమిళ్ రీమేక్ అని, సో వై తెలుగులో నేను ఒక మంచి న్యూ స్టోరీతో వెళ్తే బాగుంటుంది అని అనుకున్నారా, లేకపోతే ఓకే? అంటే మేము తమిళ్లో రిలీజ్ చేసినప్పుడు తెలుగు ఆడియన్స్ సబ్ టైటిల్స్ తో చూసి చాలా హ్యాపీ అయ్యారు. సో వి వాంట్ టు డూ ద సేమ్ స్టోరీ ఇన్ తెలుగు. సో అప్పుడు శివాంకల్ వచ్చి ఫిలిం ని చూసి మూవీ అయితే సూపర్ గా ఉంది, అక్కడ మనం తెలుగులో చేద్దామని ఇక్కడ సత్యాన్ని తీసుకొచ్చాము. ఓకే, బట్ ఈ సత్య దాంట్లో మీ క్యారెక్టర్ అంటే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎమోషనల్ గా వెళ్ళింది కదా. సో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంటే కొంచెం హింట్ ఇవ్వండి. ఓకే, అంటే అంత రొటీన్ లాగా మళ్ళీ మీరు అంటే దాంట్లో మనం టీచర్లో చూసినప్పుడు ఎందుకు లో క్లాస్ ఇలా అని వచ్చింది కదా. సో మళ్ళీ మీరు హై స్టేజ్కి వెళ్ళడం ఇలా ఏమన్నా చూడొచ్చా మేము? ఓ, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు అయితే. ఓకే, ఐ థింక్ మీరన్నా చెప్తారా క్లైమాక్స్? వాట్ ఈస్ క్లైమాక్స్ అని? Vali sir will be killing us if we say the climax. ఓకే, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? అంటే క్యూట్, ఐ థింక్ మీరు చూశాను, చాలా క్యూట్గా బబ్లీగా, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అలాగే క్యూట్గా ఉంటుందా మీరు మొత్తం, లేకపోతే తన అలాగే ఎమోషనల్ కూడా మళ్ళీ యాడ్ అవుతుందా? సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? My character's name is Parvati. So this character says about when Satya comes to cooperative school, he meets a girl named Parvati. So if I'm defining more about the character, I'll be revealing the climax soon. So it is about a crush, Satya's crush. ఓకే, ఐ థింక్ ఫస్ట్ మీ నేమ్ చూసినప్పుడు ప్రార్థన, యు నో దట్ మీనింగ్ ఇన్ తెలుగు? Prayer, right? ఓకే, ఐ థింక్ మీకు తెలుసు అయితే కొంచెం. In every languages, Prarthana means it's prayer. యా, బట్ అలాంటి నేమ్ పెట్టారు, ప్రార్థన అని ఒక మంచి నేమ్ పెట్టారు కదా. సో అలాగే మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి బబ్లీ క్యారెక్టర్సే చేస్తారా, లేకపోతే ఈ మధ్య బోల్డ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తున్నారు కదా, అలాంటివి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారా? I won't always do bubbly characters. Bold it depends on the character which I get. Whatever I do, I'll make it to my best. So that is what I think. ఓకే, Not only a specific character. మేబీ ఒక డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఒక స్టోరీ లైన్ చెప్పినప్పుడు మీరు స్టోరీకి ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే క్యారెక్టర్ ఓకే బాగుంది, లేదంటే రెమ్యునరేషన్, ఇలా ఎవ్రీథింగ్ చూస్తారా? Till now, everything is decided by my parents. So they just say me the one line of the story, and I'm not up to an age of deciding my own career. So when it is up to my age, I'll think about it. ఓకే, సో ఇప్పుడు ఓకే చిన్నపిల్ల కాబట్టి మీరు పేరెంట్స్ ఇంకా సరౌండింగ్లోనే ఉన్నారు. ఆఫ్టర్ మేబీ 5 years లేకపోతే తెలుగులో మంచి హిట్ వచ్చిన తర్వాత మీకు ఇంకా మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి, అప్పుడు first priority will be my character. Like if I am 100% confident to do that character, I'll be selecting based on that films. ఓకే, బట్ మీకు తెలుగులో బాగా నచ్చిన హీరో అండ్ హీరోయిన్ ఎవరంటే? Favorite.
హీరో దెర్ ఇస్ ఎ లిస్ట్, చాలా ఒక్కరి నేనే చెప్పాలి. అల్లు అర్జున్ గారు. ఓకే, అయితే తగ్గేదేలే ఒక డైలాగ్ చెప్పేస్తారా మరి తెలుగులో? తగ్గేదేలే, ఐ నో ఓన్లీ దట్ డైలాగ్. హీరోయిన్ రష్మిక మందాన. ఓకే, అయితే పుష్ప 2 వస్తుంది అలాగే రీసెంట్ గా, కాబట్టి ట్రైలర్ ఇస్ ఆగస్ట్ 15th వస్తుంది. ఆగస్ట్ 15th. బట్ రష్మిక గారు కూడా మీకు ఫేవరెట్ అన్నారు కాబట్టి తను ఎలాగో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో టాప్ లెవెల్లో ఉంటుంది. అలా నేషనల్ క్రష్. మేబీ మీరు చేసిన ఏదైతే ఇప్పుడు షూటింగ్స్ ఉంటాయో వాటిలో మీకు బాగా ఫన్నీ ఇన్సిడెంట్ విత్ ద డైరెక్టర్. స్కోల్డింగ్స్ కేమ్ అవుట్ టు బి ఫన్నీ. అవన్నీ ఎక్కడైనా ఉంటాయి, కామన్ అవన్నీ. ఎందుకంటే మీరు సీన్ ఒప్పలు చేయకపోతే వాళ్ళు అదే పని కాబట్టి వాళ్ళు చేయించుకోవాలి కరెక్ట్గా స్టోరీ కాబట్టి ఉంటుంది. మీకు బాగా అంటే వావ్ ఇది చాలా బాగా అనిపించింది, మళ్ళీ అలాంటి రిపీట్ అయితే బాగుంటుంది అని అనిపించిన సీన్ ఏదైనా? ఫేవరెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ మూవీ. In movie, my favorite plus adventurous plus most tensed was the scene where I ride a scooter. So that was for the first time I'm riding a scooter. So that will be my most favorite, most memorable scene. అన్ని మిక్స్డ్ వచ్చేసింది దాంట్లోనే. ఓకే, బట్ మీకు ఫేవరెట్ సీన్ అంటే మెమరబుల్ ఏదైనా? స్టార్టింగ్ లో ఒక సాంగ్ ఉంది అన్నమాట. సో దట్ కమ్స్ అండర్ ఆల్మోస్ట్ 4-5 minutes. ఆ సాంగ్ మొత్తం మా అంటే నేను మా ఫ్రెండ్స్ తో రన్నింగ్ చేస్తుంటా రోడ్ లో. సో అదైతే చాలా టఫ్, బట్ దాంట్లోనే చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంటది, యాడ్ చేసాము ఇంకా. సో ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హోల్ ఫిల్మ్ సత్యాలో. ఆ ఫస్ట్ 5 minutes సూపర్ గా ఉంటుంది. డెఫినెట్లీ ఇప్పుడు వస్తున్న వాటిల్లో క్యూట్గా ఉన్న లవ్ స్టోరీస్ అన్నీ బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. రీసెంట్గా ఫ్యామిలీ స్టార్తో సహా అన్నీ. సో ఐ థింక్ ఇది కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆ టీజర్ చూసిన కామెంట్స్లో అయితే ఆల్మోస్ట్ అవే వినిపిస్తున్నాయి. సో అలా కామెంట్స్లో మీకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు, సో ఐ థింక్ మీరు చూసారా, యు సా దట్ కామెంట్స్? ఎలా అండి, మీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారుగా చూడకపోతే ఎలాగా? మీ ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. సో ఆల్మోస్ట్ కామెంట్స్ అన్ని కూడా చాలా బాగుంది అని, ముఖ్యంగా మీ ఇద్దరి యాక్టింగ్ సంబంధించి కూడా చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. ఐ థింక్ ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వకుండానే తెలుగు ఫ్యాన్స్ కూడా మీకు అయిపోయారు. మరి ఎలా అనిపిస్తుంది తెలుగు వాళ్ళు ఇంత దగ్గరగా తీసుకోవడం? అదే అంటే బ్లెస్డ్, చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే తెలుగు వాళ్ళు తమిళ వర్షన్ చూసి ఇంకా ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ, అంటే వెరీ హ్యాపీ. వాళ్ళు సినిమా చూసేటప్పుడు ఎలా అనిపిస్తుందో అది చూడడానికి నేను ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఓకే, ఐ థింక్ మీరు ఇద్దరు చదువుకుంటున్నారు కదా, అది స్టడీ రైట్? సో మరి ఒక పక్క స్టడీ, ఒక పక్క యాక్టింగ్, సో హౌ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అన్ని టైం మేనేజ్మెంట్. అంటే యాక్టింగ్ అయితే నాకు చాలా ఇష్టం, నా ప్యాషన్. సో ఏదైనా స్టడీస్ కంప్లీట్ చేయాల్సిందే. సో దానికి ఒక టైం అలాట్ చేయడం, దీనికి ఒక టైం అలాట్ చేయడం, ఎగ్జామ్స్ ఉంటే దాని ప్రకారం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయడం, అలాంటి చాలా. దాంట్లో మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. సో ఆఫ్ కోర్స్ ఈ ఏజ్ లో రావాలంటే డెఫినెట్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే డెఫినెట్లీ వెళ్తాం. మీరు ఒక మంచి స్టార్ అయిపోయారు. అప్పుడు మీకు ఫస్ట్ పేరెంట్స్కి ఏదైనా చేయాలి అంటే ఏం చేయాలనిపిస్తుంది? అంటే ఇప్పుడు బాగా సపోర్ట్ చేశారు మీకు ఈ మూవీస్లోకి అన్నిట్లోకి ఎంకరేజ్ చేస్తున్నారు. వన్స్ మీరు ఒక అల్లు అర్జున్ లాగానే ఒక పెద్ద స్టార్ అయిపోయారు, అప్పుడు ఏం చేస్తారు? మీ పేరెంట్స్కి ఒకవేళ ఏదైనా చేయాలి అంటే ఒక గిఫ్ట్ ఆర్ ఎనీథింగ్? ఇప్పుడు ఆలోచించండి. అంటే పెద్ద స్టార్ అవుతే ఒక న్యూ హౌస్, కొత్త ఇల్లు, if I able to. Okay. And you? I'll always try to make them proud. That is the most precious gift which we can make them. To give them, right? So I'll be always keeping my words, like to make them proud, and from the love from the audience, I'll make them show that their daughter has been molded well. ఆఫ్ కోర్స్ ఏ పేరెంట్స్ కైనా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మంచి క్యారెక్టర్స్, మంచి స్టేజ్కి వెళ్తే అదే చాలు వాళ్ళకి. మనం ఏం గిఫ్ట్లు ఇవ్వనవసరం లేదు. డెఫినెట్లీ ఐ అగ్రీ దట్ యాక్చువల్లీ. సో ఈ మూవీలో ఎమోషన్ కూడా యాడ్ అయింది. మీ ఫాదర్తో కూడా ఐ థింక్ మీకు ఎమోషనల్గా చాలా హార్ట్ టచింగ్ లాగా కొన్ని సీన్స్ ఉన్నట్లు అనిపించింది. సో దీంట్లో ఒక ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్, అలాగే
థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ఏడ్చే సీన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఖచ్చితంగా. మ్మ్. యా అంటే క్లైమాక్స్ లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ ఉంటాయి. సో ఐ థింక్ దట్ విల్ బి ఏ గుడ్ వన్ అనుకుంటా. సో ఎగ్జైటెడ్ గా ఉన్నా. అదే చెప్పట్లేదు మీరు, క్లైమాక్స్ చెప్పట్లేదు. అట్లీస్ట్ కొంచెం హింట్ ఇవ్వండి మా వాళ్ళకి, దూసుకెళ్ళిపోతారు అలా. A small hint can spoil the climax. యా చిన్న ఇంటర్ కూడా క్లైమాక్స్ ని స్పాయిల్ చేస్తుంది. ఓకే, మీరు ఐ థింక్ క్లైమాక్స్ లో మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? అట్లాంటివి లేవు. ఓకే, తనకు అర్థం అవ్వలేదు అనుకుంటా. క్లైమాక్స్ ఐ థింక్ యూ విల్ మ్యారీ. No! ఓకే, అంటే మేము అలాగే ఊహించుకుంటామండి, మీరు క్లైమాక్స్ చెప్పట్లేదు కదా, మేము అన్నీ ఊహించుకుంటాం అలాగే అన్నీ. సో దట్స్ ఇట్. ఓకే, బట్ అలాగే ఫాదర్ చూపించారు, మదర్కి సంబంధించి కూడా ఏదైనా ఎమోషన్ ఉంటుందా? టీచర్లు మాకు చూపించలేదు, మేబీ అదేమైనా సస్పెన్స్. ఫిల్మ్ లో ఉంది. ఓకే, ఖచ్చితంగా అన్ని అక్కతో ఎమోషన్, అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్ తో, క్లోజ్ ఫ్రెండ్స్ తో, ఒక స్కూల్ టీచర్ తో, ఇలాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ దీంట్లో కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, హార్ట్ టచింగ్ లాగా అనిపించాయి. సో రైటర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తెలుగు డబ్బింగ్ చేయడానికి ట్రై చేశాను, బట్ స్లాంగ్ కరెక్ట్ గా దొరకలేదు. కష్టంగా ఉందా? అంటే డబ్బింగ్ చేసినప్పుడు ఏదో అక్కడక్కడ వెళ్ళింది. సో అంటే అదే నేను ఇంకా ఫిల్మ్ చూడలేదు తెలుగులో, బట్ ఐ హోప్ ఆల్ ద డైలాగ్స్ ఆర్ గుడ్. ఓకే, తెలుగులో టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి కొన్ని, అవి ప్రాక్టీస్ చేశారనుకో తెలుగు వచ్చేస్తారు. యా, నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా మనం మళ్ళీ ప్యూర్ తెలుగులో ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? సో ఫైనల్గా ఈ మూవీకి సంబంధించి, సో త్వరలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి, సో ఈ మూవీ గురించి ఏం చెప్తారు? కామెడీ ఉంది, గొడవ ఉంది, ప్రేమ ఉంది, అమ్మ నాన్న అక్క బాండింగ్ ఉంది. సో ఇట్స్ జస్ట్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఎమోషన్స్ ఆర్ మిక్స్డ్. సో యూ కెన్ గో వాచ్ ఇట్. ఓకే, బట్ మీరు ఇంటర్వ్యూలోనే ఇలా మొత్తం సపోర్ట్ చేసుకుంటూ తను హింట్లు ఇస్తుంది, నీకు ఇది చెప్పాలి చెప్పాలి అయితే. యా, ఆఫ్ కోర్స్. సో అలాగే మీరు సీన్స్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు కానీ, షూట్ జరిగేటప్పుడు కానీ తను అలా సపోర్ట్ చేస్తూ ఇది ఇంకా ఇలా కొంచెం రీమోడలేట్ చేస్తే బాగుంటుంది. ఓకే, అలాంటి హెల్ప్ కూడా జరిగింది. ఓకే, ఫైనల్గా మీరేం చెప్తారు మూవీ గురించి? Satya movie can be related by every family members, students, like more than family, it is for students, like their life can be portrayed. Like Satya, many boys are there, so they can relate their emotions with their father, parents, sister, friends and all. So it will be a family entertaining movie for everybody. ఓకే, So I hope. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా తెలుగులో మంచి మంచి క్యూట్ లవ్ స్టోరీస్ చేయాలని సో ఎన్టీవీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. సో దట్ ఈస్ అండి సత్య మూవీ. సో క్యూట్ లవ్ స్టోరీనే కాదు, ఎమోషనల్గా కూడా వస్తుంది, త్వరలోనే రాబోతుంది. సో ఐ థింక్ ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, ఎందుకంటే యూత్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ కాబట్టి. సో దట్స్ ఇట్. సో చూస్తూనే ఉండండి ఎన్టీవీ.